ఓం మహాగణపతే నమః. మార్చి 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే, ముఖ్యంగా ఈ వారంలో గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కుజుడు మనకు మిథున రాశిలోను, కేతువు కన్య రాశిలో సంచారము. ఇక చూసినట్టయితే శని మనకి కుంభరాశిలో సంచారము. ఇక మిగతా గ్రహాలు రవి, రాహు, శుక్రుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు మనకు ఈ వారంలో మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. అదేవిధంగా చంద్రుడు మనకు ఈ వారంలో ముఖ్యంగా కన్యా రాశిలోను, తులారాశిలోను, వృశ్చిక రాశిలోను, అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల అనే నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఈ వారంలో ఉంటుంది. ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలను కనుక గమనించినట్టయితే, మిథున రాశి వారికి ఈ మార్చి 16 నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే, ఈ మిథున రాశి వారికి మొదటి 3 రోజులు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. ఈ వారంలో తర్వాత భాగము చాలా చక్కటి ఫలితాలు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బుధవారం నుంచి శనివారం వరకు మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఆదివారము, సోమవారము, మంగళవారము ఈ 3 రోజులు ముఖ్యంగా ఆదివారము కాన్ఫ్లిక్ట్స్కి, గొడవలకు దూరంగా ఉండండి. మిస్అండర్స్టాండింగ్, అపార్థాలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అయితే పనులు నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయి ఉండడం వల్ల మీకు మిథున రాశి వారికి అనుకూలత అనేది ఉంటుంది. ఇక సోమవారము, మంగళవారం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, వృత్తిలో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. పనిలో మీకు శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫోకస్ చేయండి పనిలో. ముఖ్యంగా ఈ 2 రోజులు సోమవారం, మంగళవారం ఫోకస్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా సంతానానికి ఈ 2 రోజులు సమయాన్ని వెచ్చించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందుతారు. ప్రయాణాల్లో కూడా కాస్త ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సోమవారము, మంగళవారం ఏదైనా కనుక మీరు ప్రయాణాలు చేస్తున్నట్టయితే దానికి తగినటువంటి ప్లానింగ్ అనేది ముందుగానే చేసుకోండి. తద్వారా ఇబ్బందికరమైనటువంటి విషయాలు మీరు అవాయిడ్ చేసేటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలే మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా మీకు చాలా అనుకూలత అనేది ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు ఈ 4 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి అనేది కనిపిస్తుంది. ధనలాభం కనిపిస్తుంది. దాంపత్య జీవితంలో కూడా అనుకూలత అనేది ఉంటుంది. కొత్త వ్యక్తులను మిత్రుడుగా చేసుకునేటటువంటి అవకాశాలు కూడా మనకి బుధవారము, గురువారము, శుక్రవారం వరకు కనిపిస్తుంది. ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే దంపతుల మధ్య ముఖ్యంగా ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో అనుకూలత అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే మీరు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఉంటాయో అవి శనివారం రోజు చాలా అనుకూలంగా ఉంటాయి. మీకు తద్వారా లాభదాయకంగా కూడా మనకు కనిపిస్తుంది. ఇక సంతానంతో వల్ల కూడా ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. ఓవరాల్గా శనివారం మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ఇక ఈ వారం మొత్తం ఒకసారి గమనించినట్టయితే మనకి మంగళవారం వరకు కాస్త పనిలో ఫోకస్ పెట్టండి. ఆదివారము మీకు కాన్ఫ్లిక్ట్స్ని, గొడవలకు దూరంగా ఉండండి. ఇక బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం ఈ 4 రోజులు చాలా చక్కగా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంకా హనుమంతుణ్ణి పూజించండి ఈ వారంలో మిథున రాశి వారు. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. అయితే ఈ రాశి ఫలితాలు అనేవి ముఖ్యంగా మనకి మీ యొక్క జన్మజాతకంలో చక్కటి దశ, అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ మీకు జన్మజాతకంలో కనుక అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచారంలో కలుగుతున్నటువంటి ఫలితాలు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నట్టయితే అప్పుడు మీకు ప్రతికూలత అధికంగా అనుభవంలోకి వస్తుందని గుర్తించండి. ఒకవేళ జన్మజాతకంలో కనుక మంచి దశ, అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు ఏదైతే గోచారంలో మనం ప్రతికూలత గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించండి. ఇది స్థూలంగా రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన
సుఖినో భవంతు. నమస్తే.